హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై బ్లాగ్. నా పేరు ఉదయ్ కుమార్, నేను న్యూజిలాండ్లో మాస్టర్స్ చేస్తున్నాను. సో ఈరోజు డేట్ వచ్చేసి 26th అనమాట. నా వాచ్లో ఒక రోజు ముందు ఉంటుంది, సో చేంజ్ చేసుకునేకి రావట్లేదు, సో వదిలేసాను అనమాట. 26th సాటర్డే మార్నింగ్ అంటున్నా, ఆఫ్టర్నూన్ 12:43 అవుతుంది. సో ఈ టైంకి గుడికి వెళ్తున్నా. మామూలుగా ఇక్కడ గుడి సాటర్డేస్ 10 అట్లా ఓపెన్ చేస్తారు. సో వెళ్తున్నాను అనమాట. ఎవ్రీ సాటర్డే వెళ్తా. సో ఇంట్లో చేసేది ఏముంది లేదు కాబట్టి, సో గుడికి వెళ్ళి కొంచెం టైంపాస్, ఇంకా భక్తి కూడా చూపిస్తాను అనమాట. కార్ ఆన్ చేసి పెట్టినా. ఇక్కడ ఫుల్ చలిగా ఉంటుంది, సో కార్ మొత్తం చల్ల అయిపోతుంది. కొద్దిసేపు ఆన్ చేసి పెడితే ఇంజన్ కొంచెం ఎక్కువ రోజులు వస్తుందని చెప్పిండు, సో అది చేస్తున్నాను అనమాట. సో మనం వెళ్ళాలి గుడికి. ఇక్కడ నుంచి ఒక 3.4 కిలోమీటర్స్. బాలాజీ టెంపుల్ చాలా ఫేమస్ ఇది, చాలామంది వస్తారు. ఆక్లాండ్ నుంచి, వెల్లింగ్టన్ నుంచి కూడా వస్తారు అనమాట ఇక్కడికి. సో ఇంతకుముందు వీడియోలు కూడా పెట్టాను, అది వీడియో గుడి గురించి. సో ఈరోజు కూడా వెళ్దాం గుడికి. సో వెళ్దాం పదండి. సో ఇప్పుడు వచ్చేది స్కూల్ జోన్ అనమాట. సో ఇక్కడ మనము 30 కిలోమీటర్స్ మించి వెళ్ళొద్దు స్కూల్ టైమింగ్స్లో, కాకపోతే 30 కిలోమీటర్స్లోనే వెళ్ళాలి. స్కూల్ టైమింగ్స్ అయినా కాకపోయినా అక్కడ బోర్డు ఉంది కదా, ఆ బోర్డు అక్కడ ఇండికేట్ చేస్తుంటుంది అనమాట. అక్కడ కనిపిస్తుంది కదా 30 కిలోమీటర్స్ బోర్డు అని. కాకపోతే మనం స్కూల్ టైమ్స్ అయినా కాకపోయినా వెళ్ళాలి, ఎందుకంటే ఫైన్ వేసినా ఇంకొకటేసారి $200 ఇస్తారు, బిస్కెట్ అవుతాము. ఇక్కడ వీళ్ళు మాత్రం ఫాలో అయ్యారు, ఇక్కడ న్యూజిలాండ్కి అంటే కివీ వాళ్ళు అంటారు అనమాట వీళ్ళని. సో న్యూజిలాండ్ వాళ్ళు మాత్రము ఫాలో గారు, అందరని కాదు కానీ మ్యాక్సిమం ఫాలో గారు, కొట్టేస్తూనే ఉంటారు స్పీడ్గా. సో మనం అంటే వేరే దేశంకి వెళ్ళి వచ్చిన కాబట్టి మనం ఫాలో అవుతూనే ఉండాలి, తప్పదు మనకి. ఇప్పుడు వెళ్ళేటప్పుడు మా ప్రొఫెసర్ కూడా అనిపించిండు రోడ్ మీద. సో ఒక 10 minutes వెళ్ళిపోతాను నేను. సో ఫైనల్ వచ్చేసాను అనమాట. వెనకాల కనిపించేదే గుడి అది. సో ఇప్పుడు లోపలికి వెళ్ళి పూజ జరుగుతుండొచ్చు. 12 నుంచి 12:30 వరకు సేవ చేస్తారనమాట. అంటే మార్నింగ్ చేంజ్ చేసి మళ్ళీ అలంకరిస్తారు ఒక 1/2 hour. అలంకరించిన తర్వాత మళ్ళీ పూజ చేసి హారతి అవన్నీ ఇస్తారు. సో 2 times చేస్తారనమాట డైలీ. సో వెళ్దాం పదండి. సో గుడిలో అయిపోయింది, మంచిగా పూజ చేశాను అనమాట. మంచి ఫుడ్ కూడా పెట్టిండ్రు, చాలామంది తీసుకొచ్చింది చాలా రకాల ఫుడ్. ఒక 3 types ఆఫ్ స్వీట్, దద్దోజనం, పులిహోర, టమాటా బాత్ లాగా ఉంది, కాకపోతే ఫ్లేవర్ రైస్ లాగా ఉందన్నమాట మొత్తానికి. సో సూపర్ ఉంది, తినేసిన. పప్పు ప్లస్ అది మిక్స్ కర్రీ కూడా పెట్టిండ్రు. ఇప్పుడు నేను షాపింగ్కి వెళ్ళాలి, ఇంట్లో పప్పు అయిపోయింది. మా జీవితం, మనం ఇచ్చిన పైసలన్నీ వీటికే పోతున్నాయి, ఎన్ని కొన్నా అయిపోతూనే ఉంది, ఉల్లిగడ్డలు అవి ఇవి. సో ఇప్పుడు మనం వెళ్ళి కొనుక్కోవాలన్నమాట. అవి కూడా ఇక్కడ పక్కనే ఫ్రాంక్లిన్ ఫ్రెష్ అని ఉంటుంది. సో అక్కడ కొంచెం చీప్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఎట్లా అంటే ప్రతి సబర్బ్, అంటే సపోజ్ హిల్ క్రస్ట్, ప్యాక్ అండ్ సేవ్, ప్రతి దానికి ఒక్కొక్క ఇండియన్ షాప్, గ్రోసరీ షాప్ అని ఉంటుంది అనమాట. సో ఇక్కడ నేను ఉన్నది ఫ్రాంక్టన్. సో ఫ్రాంక్టన్ ఫ్రెష్ అని ఉంటుంది ఇక్కడ. సో అన్నిట్లో ఇది కొంచెం చీప్ ఉంటుంది, ఇలా ఆఫర్స్ కూడా బాగా పెడతారు. సో ఇక్కడ వెళ్ళి తీసుకోవాలి. పక్కనే ఒక 500 meters ఇక్కడికి వెళ్ళి, సో అది తీసుకొని ప్యాక్ అండ్ సేవ్ దిక్కి వెళ్ళాలి. ప్యాక్ అండ్ సేవ్లో వెజిటబుల్స్ చీప్ ఉంటాయి. సో ప్యాక్ అండ్ సేవ్లో కూడా వెళ్ళి అక్కడ కూడా వెజిటబుల్స్ అవి తీసేసుకొని లాస్ట్కి ఇంటికి వెళ్ళాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కాలేజ్కి వెళ్ళాలి. సాటర్డే కాబట్టి కాలేజ్ ఉండదు, కాకపోతే నాకు కొంచెం వర్క్ ఉంది.
అక్కడికి వెళ్తే చెప్తా. సో ఇప్పుడైతే ప్రస్తుతానికి మనం షాపింగ్కి వెళ్దాం పదండి. కార్ పార్క్ చేసిన, ఇప్పుడు అక్కడ ఉందన్నమాట. సో ముందని ఉంటుంది ఫ్రాంక్లిన్ ఫ్రెష్. ఇక్కడ ఎందుకు పార్క్ చేసిన అంటే న్యూజిలాండ్లో పార్కింగ్ ప్రాబ్లము, మనుషుల కంటే కార్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి పార్కింగ్ చాలా కష్టం అనమాట. ఇక సిటీ వెళ్తే నువ్వు బిస్కెటే, మాల్ అసలు దొరకదు పార్కింగ్. ఒకవేళ పార్కింగ్ దొరికింది కానీ పెయిడ్ పార్కింగ్ ఉంటుంది, గంటకి $20 అట్లా ఉంటుంది అనమాట. సో బెస్ట్ సైకిలే. నేను కూడా మామూలుగా సిటీ లోపలికి వెళ్తే సైకిలే యూజ్ చేస్తా, ప్రాబ్లం ఉండదు. సో ఇప్పుడు వెళ్ళి సామాన్లు తీసుకోవాలి, వెళ్ళాం పద. పప్పు తీసేసుకున్నా. సో నెక్స్ట్ ప్యాక్ అండ్ సేవ్. ఇక్కడ నుంచి అదొక ఇంటి వెళ్ళే దారిలోనే. సో ఇక్కడ నుంచి అదొక 2 కిలోమీటర్స్లో ఉంటుంది. సో వెళ్ళి అది కూడా తీసేసుకొని ఇంట్లో పెట్టేసి ల్యాప్టాప్ తీసుకొని కాలేజ్కి వెళ్ళాలి. సో మనకి ఈరోజు చాలా వర్క్ ఉంది. ఇదే అనమాట ప్యాక్ అండ్ సేవ్. ఇది మీడియం సైజు, దీనికంటే పెద్దగా కూడా ఉంటాయి. సో దీంట్లో గ్రాసరీస్ అన్ని డైలీ నీడ్స్ ఉంటాయి అన్నమాట, అంతే. బట్టలు అట్లాంటివి ఏమి ఉండవు ఇక్కడ. ఈరోజు షాపింగ్ అయిపోయింది. మొత్తం ఈరోజు బిల్లు $6 అయింది. ఇక్కడ $6 ఫ్రాంక్లిన్ ఫ్రెష్లో, అక్కడ ఒక $4. సో మొత్తం ఒక $11 దాకా అయింది చేంజ్, $11 చేంజ్. ఇక ప్యాక్ అండ్ సేవ్లో ఎందుకు చాలామంది షాపింగ్ చేస్తారంటే, వీళ్ళు గ్రాసరీస్ కొన్నప్పుడు మనకు ఒక వాచర్ ఇస్తారనమాట. సో అదేంటిదంటే పెట్రోల్ కొట్టించుకున్నప్పుడు 6 cents ఆఫ్ అవుతుంది, అంటే ప్రతి లీటర్కి. సపోజ్ ప్యాక్ అండ్ సేవ్లో నార్మల్గా 2.35 అట్లా ఉంటుంది అనమాట. సో 6 cents ఆఫ్ అయిన తర్వాత 2.27 అట్లా వస్తుంది అనమాట బిల్లు. సో అందుకే చాలామంది ప్యాక్ అండ్ సేవ్లో తీసుకుంటారు. ప్లస్ ఇక్కడ చీప్ ఉంటాయి కొంచెం. ఇంకోటి వూల్వర్స్ కానీ ఉంటుంది, అక్కడ ఏంటంటే క్వాలిటీ హై ఉంటుంది, కాకపోతే వాచర్స్ అట్లా ఏమి ఉండవు. సో ప్యాక్ అండ్ సేవ్లో చాలామంది తీసుకుంటారు. ఈరోజు ఫుల్ రష్. మీరు చూసుకున్నట్టయితే ఎక్కడ పార్కింగ్ స్పేస్ లేదనమాట. నాకు ఇక్కడ పోతుంటే దొరికింది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళాలి. ఇక్కడ నుంచి ఒక 1 kilometer ఇంటికి ఒక 5 minutes వెళ్ళిపోవచ్చు ట్రాఫిక్ బట్టి. నెక్స్ట్ వెళ్దాం పదండి. ఇప్పుడు యూనివర్సిటీకి వెళ్తున్నా, కార్లో కాదు మన సైకిల్. ఇక్కడ మధ్యలో ఉంటుంది, ఇవాళ దొంగతనం చేద్దాన్ని అక్కడ పెట్టేస్తాను అనమాట. ఇప్పుడు టైం 2:30 అవుతుంది. ఫైనల్లీ యూనివర్సిటీకి వచ్చిన. ఈరోజు ఎవరు లేదు యూనివర్సిటీలో, సాటర్డే కాబట్టి. స్పెషల్ పర్మిషన్ ఉండాలి మన ఏమంటారు యూనివర్సిటీ లోపలికి వెళ్ళాలంటే. సో రాయసం వస్తుంది బాగా, సైకిల్ దొక్కినా కదా. సో అదనమాట. ఇప్పుడు మనం ఈ కొండ మొత్తం ఎక్కాలి. లాస్ట్ ఎండింగ్లో ఉంటుంది నా బ్లాక్. అక్కడికి వెళ్ళి నాకు ఒక క్యాబిన్ ఇచ్చారన్నమాట. చెప్పడం మర్చిపోయాను, నాకు ఈసారి మొత్తం 3 subjects ఉన్నాయి. ఒక డెసర్టేషన్, ఒక ప్రోగ్రామింగ్ ప్రాజెక్ట్, ఒకటి క్లౌడ్ కంప్యూటింగ్. సో క్లౌడ్ సెక్యూరిటీ అంటే క్లౌడ్ కంప్యూటింగ్ అనమాట. అది కూడా AWS, అజ్యూర్, ఇది బేసిక్ గురించి నేర్పిస్తారు. ఫోకస్ మాత్రం AWS మీదనే ఉంటుంది. సో ఇప్పుడు నేను ఎందుకు వచ్చినా అంటే కొన్ని ప్రాజెక్ట్స్, కొన్ని రిపోర్ట్స్ రాయాలి. సో ఇంట్లో కూర్చొని ఏం చేసేది లేదు కాబట్టి ఇక్కడ మంచిగా కంప్యూటర్ ఇచ్చింది, అది కూడా చూపిస్తా. సో ఆ కంప్యూటర్లో యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఎవరు ఉండరు, ప్రశాంతంగా ఉంటుంది. సో ఇప్పుడు వెళ్ళి పని చేసుకోవాలి. సాయంత్రం 8 వరకు ఉండొచ్చు, కాకపోతే 5 అయితే మొత్తం టెంపరేచర్ ఇట్లా కింద పడిపోతుంది. సో చాలా కష్టం అనమాట. సో 5 ముందు వెళ్ళిపోవాలి ఇంటికి. చూద్దాం, మన పని అయిపోతే వెళ్ళిపోదాం, లేకపోతే రేపొద్దాం. ఏం చేస్తా, మనకేమో లేదు కదా వర్క్ ప్రస్తుతానికైతే. సో ఇదే మన వర్క్, కాలేజ్కి వచ్చి వర్క్ చేసుకోవాలి. క్యాంపస్లో పాలకూర పెంచుతున్నారు, తెంపుకొని వెళ్దాం అనుకున్నా, కాకపోతే చాలా చీప్గా ఉంటుంది. సో ఇదే అనమాట మా బిల్డింగ్. పైన 2nd floorలో నాకు ఇచ్చిన క్యాబిన్, ఒక మంచి ల్యాప్టాప్ ఇచ్చిండ్రు. దాని స్పెక్స్ అయితే మామూలు లేవు. 16 GB ర్యామ్, సో 32 GB ర్యామ్. సో ఇప్పుడు నేను 32 GB ర్యామ్ చూడలే, అంటే చూసినా కాకపోతే పీసీలో వెళ్ళే. సో ఇక్కడ మన ఐడి కార్డ్ పెట్టి కోడ్ ఎంటర్ చేయాలి. సో పెడదాం అనమాట ఐడి కార్డు.
సో ఇప్పుడు యాక్సెస్ గ్రాంటెడ్. ఇది ఇక్కడ బటన్ నొక్కితే ఇది ఓపెన్ అయిపోద్ది. షిట్, ఇక్కడ ఇంకా యాక్సెస్. సో ఇదే అనమాట మా బ్లాక్. ఇదే నా రూమ్. సో ఇది ఓపెన్ చేయాలంటే కీస్ ఉండాలి. ఆ కీస్ కూడా ఇచ్చిండ్రు. ఇదే అనమాట ల్యాబ్, మోవా ల్యాబ్ అంటారు. సో ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ సంబంధించింది. సో ఇదే మన క్యాబిన్, 2 మానిటర్స్, పీసీ. ఇదేమో డాకింగ్ స్టేషన్. కాకపోతే నా ల్యాప్టాప్ సపోర్ట్ లేదు కాబట్టి యూజ్ చేయను. సో పీసీ మొత్తం సెటప్ అయిపోయింది, ఇప్పుడు వర్క్ చేసుకోవాలి. చాలామంది నాకు ఏం మెసేజ్ చేస్తారంటే న్యూజిలాండ్లో ఏ కోర్స్ డిమాండ్ ఉంది అది ఇది అంటుండ్రు. సో డిమాండ్ అంటే ఏముండదు ఇక్కడ. మీకు డిమాండ్ కావాలంటే గ్రీన్ లిస్ట్ అని ఉంటుంది న్యూజిలాండ్లో. ఆ గ్రీన్ లిస్ట్ అంటే మొత్తం డిమాండ్ ఉన్న ఆక్యుపేషన్స్ అన్నీ ఒక లిస్ట్లో పెడతారు, గవర్నమెంట్ వాళ్ళదే అది. సో ఆ వెబ్సైట్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తా. సో అవి చేస్తే సరిపోతుంది అనమాట. సో మీ దాంట్లో నాకు మ్యాక్సిమం అన్ని స్కిల్డ్ వర్కర్స్ ఉన్నాయి. సాఫ్ట్వేర్ అనే కాదు కానీ చాలా ఉన్నాయి డిమాండ్ ఇక్కడ. అగ్రికల్చర్ కానీ, కెమికల్ ఇంజనీరింగ్ కానీ, సో చాలా ఉన్నాయన్నమాట. ఇండస్ట్రీస్ కూడా చాలా ఉంటాయి. సో దాంట్లో చూసి మీరు కొంచెం ఐడియా తెచ్చుకోవచ్చు అనమాట. ఇట్లా పర్టికులర్ ఏమి ఉండదు. ఇంకోటి పిఆర్ అంటారు. పిఆర్ అనేది ఎట్లుంటుందంటే ఇక్కడ పాయింట్స్ లాగా మనం గ్యాదర్ చేసుకోవాలి. 10 పాయింట్స్ ఎన్ని ఉంటుంది. సో అది ఎట్లా అంటే మన ఎడ్యుకేషన్ మీద ప్లస్ మన శాలరీ, మనం చేసే జాబ్ బట్టి మీద మనకు ఆ పాయింట్స్ వస్తాయి. సో ఒక్కసారి ఆ పాయింట్స్ గ్యాదర్ అయిన తర్వాత మనం పిఆర్కి అప్లై చేసుకోవచ్చు. సో అట్లుంటుంది అన్నమాట ప్రాసెస్. దాని తర్వాత మళ్ళీ స్టడీ తర్వాత ఎన్ని ఇయర్స్ వర్క్ చేసుకోవచ్చు అంటే 3 years వర్క్ పోస్ట్ స్టడీ వర్క్ చేసేస్తారు. మా లెవెల్ 9 ఎబోవ్ వాళ్ళకి, లెవెల్ 9 ఎబోవ్ వాళ్ళకి 3 years. లెవెల్ 9 బిలో వాళ్ళకి అంటే బీట్ బ్యాచిలర్స్ వాళ్ళకి చేసిన వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే వాళ్ళు ఎన్ని ఇయర్స్ ఇక్కడ చదివితే అన్ని ఇయర్స్ అక్కడ వర్క్ చేసుకునే వీసా ఇస్తారు అనమాట. సపోజ్ బ్యాచిలర్స్ 4 years ఉంటాయి కదా. సో వాళ్ళు 4 years ఇక్కడ చదివితే 4 years పోస్ట్ స్టడీ వర్క్ వీసా ఇస్తారు. సో అట్లుంటుంది. మా వాళ్ళు డిప్లొమా అంటే 1 year చదువుతారు కాబట్టి 1 year పోస్ట్ స్టడీ వర్క్ వీసా ఇస్తారు. సో అట్లుంటుంది అనమాట. ఇది కామన్గా ఉంటుంది అందరికీ. ఇంకోటి న్యూజిలాండ్కి రావాలా వద్దా అని చాలామంది మెసేజ్ చేస్తున్నారు. ఇక్కడ యావరేజ్ ఉంది బ్రో సిచ్యువేషన్ అయితే. సూపర్గా వచ్చి జాబులు వచ్చేసిన అట్లా ఏమి ఉండదు. సో ఇక్కడ వచ్చినా కష్టపడాలి, మనం ట్రై చేస్తూనే ఉండాలి. సో ఎడ్యుకేషన్ ఒకటి బాగుంటుంది, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ బాగుంటుంది. సో డబ్బులు కూడా పర్లేదు బాగానే వస్తాయి. మరి ఆస్ట్రేలియా, యూఎస్ అంతా రావు కానీ పర్లేదు బాగానే వస్తాయి న్యూజిలాండ్ వాళ్ళకి. అదనమాట. కాకపోతే కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ ఉంటుంది. ఆక్లాండ్ అయితే చంపేస్తుంది అనమాట కాస్ట్ ఆఫ్ లివింగ్. చాలా అంటే చాలా ఎక్కువ ఉంటుంది కాస్ట్ ఆఫ్ లివింగ్ అక్కడ. సో అట్లా అనమాట. బ్యాచిలర్స్ అయితే సరిపోతుంది కానీ ఫ్యామిలీస్కి ఎక్కువ అవుతుంది మామూలుగా ఇక్కడ. సో ఇందాక గుడిలో కూడా నాకు తెలిసిన వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీతో వచ్చిన అన్న జాబ్ చేస్తుంది ఇక్కడ. ఈసీ బ్యాక్గ్రౌండ్ అన్నది కూడా. సో చెప్తున్నాను అనమాట ఇక్కడ ఏం మిగులుతుందని. ఎందుకంటే ఫ్యామిలీ ఉన్నప్పుడు అఫ్కోర్స్ ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మిగిలవు. సో అదనమాట ఇక్కడ సిచ్యువేషను. సో ప్రస్తుతానికి ఇప్పుడు నేను వర్క్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మళ్ళీ మాట్లాడదాం. నా వర్క్ అయితే అయిపోయింది. ఇదే ఏడబ్ల్యూఎస్ది ఒక టాస్క్ ఉందన్నమాట. సెక్యూరిటీ అయిన సబ్జెక్ట్లో నాకు ఒక టాస్క్ ఇచ్చారనమాట ఏడబ్ల్యూఎస్లో. సో ఇంతసేపు కూర్చొని ఆ టాస్క్ మొత్తం అయిపోగొట్టిన. నెక్స్ట్ స్క్రీన్ షాట్స్ అవన్నీ తీసుకున్నా కదా. సో దాంతో ఒక రిపోర్ట్ తయారు చేయాలి, అది సబ్మిట్ చేయాలి. 31st ఉంది. కాకపోతే నాకు టైం దొరికిందని చేసేసిన. సో రేపు మళ్ళీ వస్తా సండే. రేపు కూడా వచ్చి మిగతావన్నీ కంప్లీట్ చేసుకుంటా. ఇది ఒకటి ఉంది. ఇంకో రిపోర్ట్ కూడా ప్రిపేర్ చేయాలి. అది క్లౌడ్ కంప్యూటింగ్ ప్రోగ్రామింగ్ ప్రాజెక్ట్ది. అంటే అది ఒక ప్రాజెక్ట్ చేయాలన్నమాట మనం, సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్. సో అది కొంచెం అంటే చేశాను. సో దాని మీద వీక్లీ రిపోర్ట్ నేను సబ్మిట్ చేయాలన్నమాట మా ప్రొఫెసర్కి. సో అది కూడా తయారు చేసుకోవాలి. సో ఇప్పుడు నైట్ అవుతుంది. సో అందుకే నేను వెళ్తున్నా. టైం 5:15 అయింది. చల్లగా ఉంటుంది ఇప్పుడు బయట అయితే. 5 కానీ ఇక్కడ చల్లగా స్టార్ట్ అవుతుంది, అసలు అర్థమే కాదు అదేందో మరి. సో అదనమాట. సో మొత్తం ప్యాక్ చేసుకోవాలి నేను, ల్యాప్టాప్ అవన్నీ ప్యాక్ చేసుకున్న తర్వాత మాట్లాడదాం. సో నా ఆఫీస్ లాక్ చేసేసి సైకిల్ దగ్గరికి వెళ్తున్నా. ఇంకోటి ఏమైందంటే నవంబర్ నుంచి స్టూడెంట్స్ ఇక్కడ 25 hours వర్క్ చేసుకోవచ్చు. నార్మల్గా 20 hours వేసుకోవాలి. కాకపోతే నవంబర్ తర్వాత ఇష్యూ అయ్యే వీసాస్ అన్నీ 25 hours వర్క్ చేసుకోవచ్చు వాళ్ళు. ఒకవేళ ముందే ఇష్యూ అయిన వీసాలు ఉంటే మళ్ళీ వాళ్ళకి కొంచెం ఫీజు కట్టేయాలి.
$310 అట్లా కట్టేసి మళ్ళీ మన కండిషన్స్ చేంజ్ చేసుకోవాలన్నమాట వీసాలో. సో అదనమాట. సో నవంబర్కి వెళ్ళి 25 అవర్స్. సో సమ్వాట్ బెటర్, ఎందుకంటే స్టూడెంట్స్కి 20 అవర్స్ ఏం సరిపోతుంది. ప్లస్ ఇక్కడ కొన్ని జాబ్స్ ఎక్కువ కూడా ఇస్తారు. సో అది చేసుకోవాలంటే చాలా యూస్ఫుల్ అవుతుంది అన్నమాట ఇది. ప్లస్ ఇంకోటి ఐటీ సెక్టర్ని పెంచుదాం అనుకుంటున్నారు వీళ్ళు. గవర్నమెంట్ ఫండ్స్ కూడా ప్రొవైడ్ చేస్తుందంట. సో న్యూస్ వింటున్నా. సో అదే అనమాట ఇక్కడ సిచ్యువేషన్. ఫ్యూచర్లో పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి, నా గ్యారంటీ కాదు. ఏంటిదంటే వాళ్ళు గవర్నమెంట్ ఫండ్ ప్రొవైడ్ చేస్తుందంట, ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ వస్తుందంట. సో అది ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళాలి. ఘోరంగా సరిగింది బయట. యాక్చువల్లీ ఈరోజు వెదర్ చాలా బాగుంది, అసలు మబ్బులు లేకుండా మొత్తం ఎండొచ్చేసి 10 అబోవ్ ఉంది డిగ్రీస్. దేవుడా అనుకున్నా. నార్మల్గా రోజు 8 డిగ్రీస్ 10 డిగ్రీస్ కంటే బిలోనే ఉంటుంది. చిరాకు అనమాట. లేవగానే చల్లగా మొత్తం వెదరు. సో మన సైకిల్ తీసుకుందాం పదండి. ఇదే సైకిల్ స్టాండ్, మన సైకిల్ ఇదే. సో వెళ్దాం పదండి. సో నైట్ అయిపోయింది, 7:30 అట్లా అవుతుంది నైట్. వండుకున్న ఫుడ్ కూడా. సో ఇప్పుడు తినాలన్నమాట. తినేసి మొత్తం ఎడిట్ చేయాలి వీడియో. సో ఈ రోజుకి అయితే ఇదే అనమాట నా ఫుడ్. సాంబార్ రైస్ విత్ మామిడికాయ. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కొంచెం ట్రై చేసిన అనమాట వండేటప్పుడే. సో బాగుంది. ఇప్పుడు వీడియో ఎడిట్ చేయాలి. సో ఈరోజుకి ఇదే ఇంతే అనమాట. మీకు కనుక నా వీడియో నచ్చినట్టు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ అనదర్ బ్లాగ్. బాయ్.